Hello, praise the Lord. This is Pastor David Parla. This is Harika David. And I wanted to share something that's been burning in my heart for the past 2 years. మరి దేవుడు నన్ను ప్రేరేపించి నాకు ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. మరి నెహెమ్యా 2వ అధ్యాయం 18వ వచనం రాయబడినట్లుగా let us rise and బిల్డ్ అన్న మాట అక్కడ ఉంటుంది. మరి ఈ వాక్యము చేత దేవుడు ప్రేరేపించి మరి అనేకమైన పట్టణాలకు మేము వెళ్ళి మరొక వర్షిప్ నైట్ లాగా వర్డ్ అండ్ వర్షిప్ రెండు చేయాలి అన్న ఒక ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. మరి 2 సంవత్సరాల తర్వాత మరి కన్ఫర్మేషన్ మేము తీసుకొని ఒక అడుగు మేము ముందుకు వేయటంకి దేవుడు నాకు కృపను చూపించాడు. మరి నేను ఈ విజన్ ని కొంతమంది దైవజనులతో పంచుకున్నప్పుడు వాళ్ళు స్పందించి వాళ్ళ సంఘాలతో పాటు కలిసి నాతో పాటు కలిసి సహకరించడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ వాక్యము నిజంగా దేవుడు మరి ఈ దర్శనానికి దేవుడు ఇచ్చాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మరి వాళ్ళ మందిరాలు మా కొరకు ఇవ్వటమే కాకుండా వాళ్ళు మరి ఆ పట్టణాల్లో మాతో పాటు కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన దైవజనులు అందరిని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రీబిల్డ్ అన్న ఒక టూర్ మేము చేయబోతున్నాం. జూలై 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రోజుకు ఒక పట్టణంలో రోజుకు ఒక సిటీలో మేము చేస్తున్నాము. మరి ఈ రీబిల్డ్ ద్వారా నేను మీ అందరి ముందుకి నేను మా వైఫ్ అలాగే మాతో పాటు కొంతమంది టీం మేమంతా వచ్చి మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలామంది వాళ్ళ విశ్వాసంలో విరిగిపోయారు, కుటుంబాలుగా విడిపోయారు, వ్యక్తిగతంగా వాళ్ళు చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఈ రీబిల్డ్ ద్వారా ఆ కుటుంబాలను మరలా కట్టాలని ఆశపడుతున్నాడు. మరి ముఖ్యంగా విశ్వాసాలను కట్టాలని ఆశపడుతున్నారు. మరి చాలామంది బయటికి చెప్పుకోరు, కానీ మా జీవితాలు కూడా ఒకప్పుడు విరిగిపోయిన జీవితాలు ఉన్నాయి. నా జీవితం వ్యక్తిగతంగా కూడా విరిగిపోయింది. అయితే దేవుడు నా జీవితాన్ని కట్టాడు, దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు. అలాగే దేవుడు ప్రతి పట్టణంలో ఉన్న యవనస్తుల్ని, సేవకుల్ని, మరి ముఖ్యంగా కుటుంబాలని దేవుడు కట్టబోతున్నాడని మేము నమ్ముతున్నాం. The purpose of this tour, it's not just a concert or not just a normal service, but it's a call that which God has put in our heart. మీ కోసం దేవుడు మిమ్మల్ని కలుసుకోవటానికి, మీతో మాట్లాడటానికి, మిమ్మల్ని మరలా తిరిగి కట్టడానికి, మరలా తిరిగి రెస్టోర్ చేయటానికి మమ్మల్ని 2 సంవత్సరాలుగా God has been equipping us with this calling. So we are coming with a great burden. So God wants to encounter you, God wants to speak to you, God wants to rebuild you. So all the broken lives, all your broken thoughts, all your broken desires, we are believing that God will rebuild you in this season. So this is a call that God has given us. So we are coming to you to rebuild your lives and your city and your church. Come with an open mind so that God will touch you, heal you and speak to you. That's true. This is not just a concert. This is not just any other service, but this is a real call. So we are coming to your city to encourage you and to pray for you. మీ మీద చేతుల నుంచి మేమంతా లాస్ట్లో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. ఒక విశ్వాసంతో మేమందరము మీ పట్టణంలోకి అడుగు పెట్టబోతున్నాం. Can you share which cities we are going to? We are coming to ఇచ్చాపురం on July 7th. మొట్టమొదటిసారిగా ఇచ్చాపురంలోనికి మేము రాబోతున్నాము. దేవుడు నడిపింపుని బట్టి మరి ఆంధ్ర బోర్డర్లో నుంచే ఈ ఉజ్జీవం మొదలవబోతుందని మేము నమ్ముతున్నాము. ఇచ్చాపురంలో 7వ తారీఖున సాయంత్రము 5 గంటలకి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో మరి గొల్లా వీధిలో ఉన్న ఈ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో జరగబోతుంది. మరి బ్రదర్ సతీష్ గారు అండ్ మరియు ఆ చర్చ్ పెద్దలు, సేవకులందరూ కూడా మా కొరకు మన సంఘాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అక్కడ మీరు ఇచ్చాపురం దగ్గరలో ఉంటే కనుక శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఇంకా పలాస కానీ, చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఉన్న యవనస్తులందరికీ ఈ శుభవార్తను పంచండి. మరి 7వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచే మరి ఈ కార్యక్రమం జరగబోతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, అలాగే అద్భుతమైన వాక్యము, దాంతోపాటు ఆఖరిలో మేమంతా కూడా మీ కొరకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మేము జూలై 8వ తారీఖున వైజాగ్ రాబోతున్నాం. వైజాగ్లో క్రైస్ట్ ఫస్ట్ చర్చ్, పాస్టర్ కిరణ్ అబ్డియాస్ గారి చర్చ్ మీ అందరికీ తెలుసు. మరి కిరణ్ అబ్డియాస్ గారి నూతన మందిరంలో, కొత్త చర్చ్లో ఇది జరగబోతుంది. మరి ఆపోజిట్ శ్రీ చైతన్య కాలేజ్ ఆపోజిట్లో టాప్ ఫ్లోర్లో రామా టాకీస్ రోడ్, గుర్తుపెట్టుకోండి, రామా టాకీస్ రోడ్ దగ్గర చైతన్య కాలేజ్ ఆపోజిట్లో మరి టాప్ ఫ్లోర్లోనే స్టోన్ ఆర్ట్ బిల్డింగ్ అని ఉంటుంది. స్టోన్ ఆర్ట్ బిల్డింగ్, మరి ఈ స్టోన్ ఆర్ట్ బిల్డింగ్లోనే టాప్ ఫ్లోర్లో మరి సర్వీస్ జరగబోతుంది. సాయంత్రం 5 గంటలకే వైజాగ్లో మరి ఈ రీబిల్డ్ టూర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ గుడ్ న్యూస్ని వైజాగ్లోనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇన్వైట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ నియర్ బై గాజువాక, అగనంపూడి, అనకాపల్లి,
మధురవాడ, కొమ్మాది, భీమిలి, మరి తగరపు వలస, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్నేహితులందరికీ కూడా మీరు శుభవార్తను పంచండి. We will all worship together. Let the revival begin and let God rebuild your life. And 9వ తారీఖున మేము కాకినాడ రాబోతున్నాం. కాకినాడలో మరి పాస్టర్ అంకిత్ రెడ్డి గారు అలాగే సిస్టర్ శ్రేష్ఠ రెడ్డి గారు ప్రేమతో మరి వాళ్ళ మందిరాన్ని మా కొరకు ఇవ్వటం జరిగింది. మేమంతా కలిసి మీతో పాటు కలిసి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. మరి కాకినాడలో యూత్ సెంట్రల్ చర్చ్, శ్రీనగర్ నియర్ జన్మభూమి పార్క్. మరి జూలై 9వ తారీఖున మేము కాకినాడ మా టీంతో పాటు రాబోతున్నాం. దేవుణ్ణి మనందరం ఆరాధిద్దాం. లెట్ గాడ్ రీబిల్డ్ కాకినాడ. జూలై 10వ తారీఖున రాజమండ్రి రాబోతున్నాం. రాజమండ్రిలో పాస్టర్ ప్రతాప్ సిన్హా గారి చర్చ్లో మరి రీబిల్డ్ టూర్ జరగబోతుంది. మరి పాస్టర్ గారికి కూడా అలాగే పాస్టర్ సుధీర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి జూలై 10వ తారీఖున ప్రతాప్ సిన్హా గారి చర్చ్లో ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. మీ స్నేహితులందరిని ఇన్వైట్ చేయండి. రాజమండ్రిలో దేవుడు అద్భుతమైన కార్యము జరిగించునుగాక. జూలై 11వ తారీఖున ఏలూరు రాబోతున్నాము. పాస్టర్ జ్యోతిరాజ్ గారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మన్నా చర్చ్లో జూలై 11వ తారీఖున రీబిల్డ్ టూర్ జరగబోతుంది. ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. 5 o'clock నుంచి అద్భుతమైన స్తుతి ఆరాధన అలాగే వాక్యము అలాగే ప్రేయర్స్ కూడా మేము చేయటానికి ఇష్టపడుతున్నాం. విల్ సీ యూ దేర్ ఇన్ ఏలూరు ఆన్ July 11th, Manna Church at 5 p.m. And also I want you all to pray for us, stand by us so that we can move forward. And please do invite your friends, your family, your mentors, your pastors, your leaders, whoever needs to be rebuilt in their spiritual and emotional life. So I want you to come and be blessed. And I also want to thank all the pastors, everybody who are partnering with us, all the musicians and everybody who are partnering with us to take this mission, to take this purpose forward. And if we are coming to your city, please do come. And if we are not coming to your city, invite us so that we can rebuild your city and your life and your church. దేవుడు మీ యొక్క పట్టణంలో మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. మీ యొక్క సాక్ష్యాల్లో మేము కూడా పాలిభాగస్వాముగా అవుతున్నందుకు నేను దేవునికి ముందుగానే స్తుతిస్తున్నాను. మేమందరము కూడా ఎంతగానో ప్రార్థనతో ఉపవాసంతో మీ యొక్క పట్టణాలకు మేము రాబోతున్నాము కనుక మీరు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు నామం పేరు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అండ్ అలాగే ఒకవేళ మీరు మాతో పాటు సహకరించాలనుకున్నా లేదా మాతో పాటు కలిసి వాలంటీర్గా మీరు దీంట్లోకి రావాలనుకున్నా ప్రతి ఒక్క సిటీలో ప్రతి ఒక్క ప్లేస్లో మీ వంతు మీరు సహకరించాలనుకున్నా సరే ఏ రకంగా అయినా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు, లేకపోతే కింద ఉన్న నెంబర్స్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఐల్ గివ్ రిప్లై. లెట్ us know each other. Let us pray for each other. Let us rebuild each other's life. And may God bless you. We'll see you in your city. Rebuild Tour 2025 July. God bless you.